అధికారుల నిర్లక్ష్యం వల్ల సాక్షాత్తు రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి అపవాదును మూటగట్టుకున్నారని చెప్పవచ్చు. లక్షలాది భక్తులతో ముడిపడి ఉన్న శారదాపీఠం స్థలాన్ని జలమండలికి కేటాయించడంలో పెద్ద తప్పు దొర్లింది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిదిద్దుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి హైదరాబాద్ కోకాపేటలో శారదాపీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని సమాచారం. పీఠం భూములు జలమండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. జలమండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికి ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు ఇతర పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి పీఠం ప్రతినిధులకు సూచించారు. అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేటలో శారదాపీఠం కేటాయించిన 2 ఎకరాల స్థలానికి సంబంధించి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తప్పటడుగులు చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఉద్దేశపూర్వకంగా పొరపాటు జరిగిందా లేకపోతే అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి మిస్గైడ్ చేశారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి శారదాపీఠంకు అప్పట్లో అంటే 2019లో అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది. కోకాపేటలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన సర్వే నెంబర్ 240లో ఈ కేటాయింపులు చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ ఆ భూమిని సదరు భూమిని శారదా పీఠం నుంచి దాని జలమండలి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం, రాత్రి పోలీసులు అక్కడ ఉన్న కట్టడాన్ని రెవెన్యూ యంత్రాంగం కూడా అక్కడికి రావడం ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకోవడం కూడా సంచలనాత్మకంగా మారింది. వాస్తవానికి శారదాపీఠంకు ఒక విశాఖ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న శారదాపీఠం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగా భక్తుల అంచనగణం కూడా పెద్ద ఎత్తున ఉంది. దాదాపు 16 ఆలయాల దాకా శారదా విద్యాపీఠం నియంత్రణలో హైదరాబాద్లో ఉండడం కూడా ఇక్కడ గమనార్హం. అలాంటి శారదా విద్యాపీఠంకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవడం అనేది రాజకీయ దుమారం కూడా చెలరేగిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తన తప్పులు సరిదిద్దుకొని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం కూడా విశేషం. దీనికి సంబంధించిన ప్రాసెస్ను పూర్తి చేయాల్సిందిగా కూడా ఆయన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కూడా ఆదేశించడం ఇక్కడ కోసం మేరకు. వాస్తవానికి శారదా విద్యాపీఠంకు భూములు కేటాయించిన అనంతరం శారదా విద్యాపీఠం 1.5 లక్షల రూపాయల దాకా ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా 23 లక్షల రూపాయలు కూడా చెల్లించడమే కాకుండా నీటికి సంబంధించిన విద్యుత్ ఇతర అనుమతులు కూడా అధికారికంగా తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు అసలు ఆ శారదా విద్యాపీఠంకు ల్యాండ్ ఎందుకు తీసుకున్నారో అనే రీజన్తో ప్రస్తావించిన కారణానికి ప్రాతిపదికగానే శారదా విద్యాపీఠం సర్వే నెంబర్ 240లో కేటాయించిన భూమిలో అక్కడ శారదా స్వరూప రాజ్య శ్యామలాదేవి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా నిత్యం అక్కడ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గోశాల నిర్మాణంతో పాటు నిత్య అన్నదాన సత్రం, అదేవిధంగా వేద పాఠశాలను కూడా నిర్మించారు. దీన్ని ప్రారంభోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు మూర్తులు కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున హాజరైన నేపథ్యంలోనే అక్కడ శారదా విద్యాపీఠం కూడా ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కూడా ఏర్పడింది అనడం కూడా ఇక్కడ అతిశక్తి కాదు. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న భూమిని జలమండలి కేటాయించు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేపిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని
జలమండలికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు కూడా సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని శారదా విద్యాపీఠం కూడా ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. అక్కడ ఉన్న పూర్వపరాలను తనకు నివేదించడంలో అధికార యంత్రాంగం నుంచి తప్పుదం జరిగిందనే అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్న నిర్మాణాలు అక్కడ పరిస్థితిని బట్టి ఒక అంచనా వచ్చి తక్షణమే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కూడా ఆయన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో తాత్కాలికంగా దీనికి సంబంధించి వివాదం కూడా సతమైనట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇదే విషయమై అమ్మవారు రాజశ్యామలాదేవి అమ్మవారు ముఖ్యమంత్రికి ఇప్పటికైనా బుద్ధి ప్రసాదించారని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా బుద్ధి ప్రసాదించారనే వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలు కూడా చేయడం ఇక్కడ ఈ సందర్భంగా గమనార్హం. ఈ సందర్భంగా తమకు భూమి కేటాయించిన విధానాన్ని కానీ లేకపోతే అక్కడ జరిగిన నిర్మాణాలు కానీ జరుగుతున్న పూజలకు సంబంధించి కూడా శారదా విద్యాపీఠం అధికారులు కూడా అంతకుముందు రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఎంత వివరించినప్పటికీ సరైన స్పందన లేకపోగా కూల్చివేతకు రంగం సిద్ధమైన నేపథ్యంలోనే తాజాగా అక్కడ ఉన్న కోకాపేటలో ఉన్న తీవ్రతకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి అక్కడ ప్రజాప్రతినిధులు తీసుకోవడం జరిగింది. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అందరూ ముఖ్యమంత్రి మెట్టు దిగడం ఈ సందర్భంగా గమనార్హం.